SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చట్టం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం ఏమని, చట్టం అన్ని దగ్గరలో చుట్టంగా పనిచేస్తుంది, కొంతమందికి ఖచ్చితంగా అట్లాంటి ఎక్స్ట్రాగావెంట్ ఆఫర్స్ ఉంటాయి అని. కానీ ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది లక్నోలో. ఏంటంటే ఒక 2.5 సంవత్సరాల పాప మీద అత్యాచారం జరిగితే ఒక్క రోజులో కేసు నమోదవడం, ఒక రోజులో ఎన్కౌంటర్ జరిగిపోవడం, ఒక రోజులోనే జస్టిస్ అయితే వచ్చేసింది అనమాట. అంటే న్యాయం జరిగిపోయింది. ఆ విషయానికి ఒక హ్యూమన్ బీయింగ్గా ఐ ఫీల్ ప్రౌడ్. నాకు మంచిగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది కూడా. బట్ దాన్ని చట్టం ఎలా తీసుకుంటుంది? హ్యూమన్ రైట్స్ అని ఇంకొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా ఎలా చంపేస్తారు, ఆయన నిర్దోష అయ్యి ఉండొచ్చు కదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఈ టాపిక్ వినగానే ఫస్ట్ నాకు ఒక హ్యూమన్ బీయింగ్గా ఐ ఫీల్ ప్రౌడ్, ఐఎమ్ హ్యాపీ. అలాంటి సిచ్యువేషన్కి అంతే జరగాలి అని నేను కోరుకుంటా. బట్ చట్టం ఎలా చూస్తుంది ఆ విషయాన్ని? లక్నోలో 2.5 years 3 years పాపని ఎత్తుకుని పోయి రేప్ చేసి దీపక్ వర్మ అనే ఒక వ్యక్తి ఆల్రెడీ హ్యాబిట్యుటల్ అఫెండర్, అతని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో అటువంటి వ్యక్తి తీసుకుని వెళ్ళి అత్యాచారం చేశాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 20 hours సీసీటీవీ ఫుటేజ్ని వెరిఫై చేసి అతన్ని గుర్తుపట్టి అతన్ని పట్టుకునే క్రమంలో పోలీసుల మీద ఫైర్ ఓపెన్ చేశాడు. ఆ యొక్క క్రమంలో అతన్ని కాల్చి చంపడం జరిగింది అనేది సారాంశము. సో మొత్తం మీద 20 గంటల్లో అతన్ని నేలమట్టం చేసేశారు. న్యాయం జరిగింది అనేది సారాంశం. ఇది ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది అనేది. అతని మీద రివార్డు కూడా ప్రకటించడం జరిగింది, దొరికితే ఎవరికైనా దొరుకుతాయి అని చెప్పని. అయితే ఇటువంటి సంఘటనలు ఉత్తరప్రదేశ్లోనే కాదు, మన తెలంగాణలో కూడా జరిగినాయి. దిశ ఎన్కౌంటర్ మనకు తెలిసిందే. అదేవిధంగా సైదాబాద్కి సంబంధించి రాజు అని చెప్పే ఒక ఎక్యూజ్డ్ ఒక పాపం చేసినప్పుడు రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి అదేవిధంగా వరంగల్ యాసిడ్ దాడి బాధితులకు సంబంధించి కూడా మనకు తెలిసిన విషయం. సో ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు యావత్ సమాజం కూడా మంచి పని చేశారు పోలీసులు అని చెప్పని క్లాప్స్ కొడతా ఉంటారు. మీరు చెప్పిన విధంగా నేను కూడా ఒక మానవతావాదిగా ఇటువంటి చర్యలు జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రక్తం మరిగినట్టు నాకు కూడా రక్తం మరుగుతుంది, మంచి పని చేశారని చెప్పి అనుకోవచ్చు. కానీ మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మనకంటూ కొన్ని చట్టాలు అనేది పెట్టుకోవడం జరిగింది. అయితే నేను ఏమంటాను అనంటే కనుక, ఈ విధంగా ఒక 20 గంటల్లో కేసు రిజిస్టర్ అయిన 20 గంటల్లోపే ట్రాక్ చేసి అతన్ని షట్ డౌన్ చేశారు కాబట్టి అటువంటిది నిజంగా అప్రిసియేట్. అంటే సీసీటీవీలో అన్నీ కనిపిస్తుంది అనుకుంటే కనుక ప్రజల్ని నేను కోరుకునేది ఒకటే, అటువంటి చట్టం చెయ్యాలి అని చెప్పి ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి ఓటు వేయమని చెప్పి వచ్చినప్పుడు మీరు 2,000 రూపాయలు 3,000 రూపాయలు తీసుకోకుండా ఇంట్లో ఆడపిల్లకి లేదంటే కనుక బయట ఆడపిల్లకి ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు తక్షణం ఎన్కౌంటర్ చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకురండి. రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో, దేశానికి సంబంధించి పార్లమెంట్లో, అది మాకు చాలు అని కోరుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అంటే ఈ 1000 మందిలో ఆ ఒక్క మనిషి నిర్దోషి అయినా సరే, ఆ ఒక్క మనిషిని బ్రతికించడానికి 1000 మందిని బ్రతికిస్తారు. ఇట్లా చట్టం అంటుంటారు కదా, మన శాంతి దేశము, శాంతిని కోరుకుంటాము, అలా ఊరికే చంపేసే దేశం కాదని. మరి ఇలాంటి చట్టం వస్తే చాలా జరిగిపోతుంటాయి. అందు గురించే రేపొద్దున ఇటువంటి చట్టం వచ్చినప్పుడు ఆ చట్టాన్ని బేస్ చేసుకుని రేపొద్దున ఈ యొక్క క్రైమ్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. పొలిటికల్ కన్సిడరేషన్స్ లో మనకు తెలిసిన విషయమే. అధికారం ఉంటే కనుక ఏ విధంగా తప్పుడు కేసుల్లో వ్యక్తుల్ని ఇరికించి వాళ్ళ యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రజలు వీటిలన్నిటిని ఆలోచించే సమయం, ఆలోచన వాళ్ళ దగ్గర, వివేకం వాళ్ళ దగ్గర ఉండదు. ఎమోషన్స్ తో కూడిన అంశం. ఒక మీడియా ఏం చెప్తే, ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ అధికారులు ఏం చెప్తే అదే నిజం. దాని తర్వాత అతను కోర్టు ద్వారా ఫైట్ చేసి నిర్దోషి అని అన్నా కూడా దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆ రోజుకి వేరే టాపిక్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక, ఏ పర్సన్ ప్రెస్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈస్ ప్రూవెన్ బై ది కన్సర్న్ కోర్ట్ ఆఫ్ లా. అంటే ఒక కోర్టు ప్రాపర్ ట్రయల్ జరిపి ఇతను దోషి అని చెప్పేంత వరకు కూడా అతను నిర్దోషిగానే భావించాలి అనేది చట్టం చెప్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక, ఇటువంటి కేసులు జరిగినప్పుడు ఎమోషన్తో ఉంటాం కాబట్టి వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్పి అని అంటాము. ఒకవేళ ఆ ప్లేస్లో, ఈ కేసుకి సంబంధించి కాదు, ఇటువంటి కేసులో ఒక నిర్దోషి అయి ఉండొచ్చు. మరి ఆ నిర్దోషిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన తర్వాత ఏం జరుగుతుంది?
ఓకే. అంటే ఈ 14 సంవత్సరాలు జైల్లో పెడతారు. ఇది అలవాటేలే ఏముంది 3 పూట్ల భోజనం పెడతారు. తినేసి ఉండొచ్చు అనే భయం లేకపోవడం కూడా ఒక కారణమే కదా ఇలాంటి విషయాలకి. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇటువంటి నేరాలు ఉన్న వ్యక్తి బయట తిరగగలుగుతున్నాడు అని అంటే గనక అది ముమ్మాటికి కూడా సిస్టంలో ఉన్న లోపమే కదా. ఒక తప్పు చేసిన వ్యక్తి మీద ఒక కేసు రిజిస్టర్ అయినప్పుడు అతను తప్పు చేశాడా లేదా అని చెప్పి త్వరితగతిన విచారణ జరిపి కోర్టులో ఛార్జ్షీట్ వేసి అతనికి శిక్ష పడేలాగా చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదే. కేసు పెట్టడం వరకే పరిమితం అవుతున్నాయి కదా. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కేసు పెట్టడం వరకే పరిమితం అవుతున్నాయి కదా. దాని తర్వాత విచారణ జరిపి కోర్టులో ఛార్జ్షీట్ వేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయటంలో విఫలం అవుతున్నాయి. అందు గురించే బెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు బయటకు వచ్చి ఆ యొక్క క్రైమ్ ని ఉపాధి కింద ఎంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కనుక వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఏముంది ఇట్లా వెళ్తాము, ఒక 2 నెలలు 3 నెలలు ఉంటాము, మళ్ళీ బయటకు వస్తాము, మళ్ళీ క్రైమ్ చేస్తాము అని చెప్పని. ఇటువంటి వాళ్ళ మీద మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఈ రోజు ఒక నేరస్తుడు దొరికినప్పుడు అతని యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ, అతని యొక్క ఐ రెటినా కానీ, అతనికి సంబంధించిన యాంటిసిడెంట్స్ కానీ ఏ విధంగా అయితే గనక చెక్ చేస్తున్నారో అరెస్ట్ చేసినప్పుడు అతను బయటకు వచ్చినప్పుడు కూడా అతని యొక్క ట్రాక్ కూడా మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పని అంటున్నాను. అతన్ని ఒక జంతువు వదిలినట్టు స్వేచ్ఛగా రోడ్డు మీద వదిలేస్తే వాడు మరిన్ని నేరాలు చేయడానికి అవకాశం ఆస్కారం ఇచ్చినట్లయితుంది కదా. అసలు ఎందుకు వదిలేస్తారు? ఈ గాంధీ జయంతికో August 15th మంచి ప్రవర్తన వచ్చేసిందని అప్పుడప్పుడు ఇట్లా వదిలేస్తుంటారు కదా. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ గిల్ట్ ప్రూవ్డ్ కాబట్టి జైల్లో ఉన్నారు. ఎందుకు వాళ్ళు మళ్ళీ వదిలిపెడుతున్నారు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక ఆ సందర్భాలు వేరు. ఆల్రెడీ అటువంటి విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు అని అంటే గనక జీవిత కాలపు శిక్ష పడి ఆ శిక్షని మాక్సిమం అనుభవించేసి సత్ప్రవర్తన కలిగి కొన్ని సంవత్సరాలు వాళ్ళని మానిటరింగ్ చేసి వాళ్ళకి యాక్టివిటీస్ ని సో వీళ్ళు సత్ప్రవర్తన కలిగారు అని చెప్పి భావించినప్పుడు బయటకు రిలీజ్ చేయడం. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఇక్కడ ఇటువంటి కేసుల్లో అండర్ ట్రయల్ అంటే దీంట్లో 2 ఉంటాయండి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. అండర్ ట్రయల్ ఖైదీలు వేరు, కన్విక్టెడ్ ప్రిజనర్స్ వేరు. అండర్ ట్రయల్ అంటే ఏంటి అంటే కనుక ఇనిషియల్ గా ఒకళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ కాగానే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన వెంటనే కేసు నిరూపితం కాదు. సో వాళ్ళు అండర్ ట్రయల్ గా ఉంటారు. అట్లా 1 నెల 2 నెలలు 3 నెలలు ఉన్న తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. అండర్ ట్రయల్ అంటే కనుక ఇంకా ట్రయల్ కంప్లీట్ కాలేదని చెప్పారు, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కోర్టులో 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు నిజంగా దోషి అని తేలితే అప్పుడు కన్విక్టెడ్ అవుతారు. అప్పుడు లోపలికి వెళ్తారు. సో అప్పుడు వైట్ డ్రెస్ వేస్తారు. అప్పుడు వరకు కూడా నార్మల్ డ్రెస్ లోనే ఉంటారు. అండర్ ట్రయల్ నార్మల్ డ్రెస్ లోనే ఉంటారు. ఇంటి దగ్గర నుంచి బట్టలు పంపిస్తారు. ఆ బట్టలు వేసుకుని ఉంటారు. ఈ 1 year తర్వాత ఈ డిస్కషన్ తర్వాత కోర్టులో ప్రూవ్డ్ గిల్ట్ అంటే అది 1 year 2 years 10 years అనేది డిపెండ్స్. కోర్టు యొక్క సామర్థ్యతను బట్టి, విచారణాధికారి చేసే యొక్క అభియోగ పత్రాన్ని బట్టి టైం ఫిక్స్ అయి ఉంటుంది. వీటన్నిటికీ కారణం అంటే వాళ్ళు కాదా? అండర్ ట్రయల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుగురించి ఏం జరుగుతుంది అని అంటే కనుక కొద్దిగా వ్యవస్థ అనేది మార్పు చెందాలి అని అంటున్నాను. వ్యవస్థ అంటే కనుక ప్రభుత్వము. సో ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వాన్ని నడిపించేది ప్రజాప్రతినిధులు, ఆ ప్రజాప్రతినిధులు ఎన్నుకునేది ప్రజలు అల్టిమేట్ గా. అంటే ప్రజలకి కూడా కొద్దిసేపు ఎమోషన్స్ పక్కన పెట్టి వ్యవస్థ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఆ వ్యవస్థలో మన పాత్ర ఏంటి అనేది సముచితంగా మనం ఆలోచించాలి అని అంటున్నాం. ఈ రోజు ఎన్కౌంటర్ చేశారు కాబట్టి మనం క్లాప్స్ కొడుతున్నాము. రేపు పొద్దున అదే పోలీసులు అక్రమ కేసులు పెట్టారు అని చెప్పి మనమే వాళ్ళకి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నాం కదా. అంటే మనకి కావాల్సినప్పుడు ఒకలాగా, వద్దనుకున్నప్పుడు వేరేలాగా ప్రవర్తిస్తున్నాం కదా. మనము ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి ఆలోచించే విచక్షణ కోల్పోతున్నాము అని చెప్పి నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ చేయడం తప్పు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఏమంటున్నా అంటే కనుక ఎన్కౌంటర్ చేయడం అనేది తప్పే. ప్రజాస్వామ్య దేశంలో ఎన్కౌంటర్స్ అనేది నిషిద్ధం. ఆయన ఎంత పెద్ద ఎదవైనా కానీ ఉగ్రవాదులను ఎందుకంటే పెంచి పోషిస్తున్నారు, మరి వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదు? అంటే ఎన్కౌంటర్ చేయడంలో కూడా మీరు కనుక చూసుకున్నట్లయితే కనుక స్టేటస్ అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. స్టేటస్ అంటే ఆ ముద్దాయి యొక్క సమాజంలో ఉన్న స్థితి స్థాయి. రాజకీయ పలుకుబడి ఉండి 10-15 కేసులు ఉన్న వ్యక్తులను ఎన్కౌంటర్ చేస్తున్నారా? జరగదు. నేనేమంటానంటే ఈక్వాలిటీ ఉండాలి అంటున్నాను. ఒకవేళ ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అటువంటి ఒక చట్టం చేసి కేసు రిజిస్టర్ కాగానే ఎన్కౌంటర్ చేసేయండి. తప్పదు, మనం అటువంటి చట్టం చేసుకున్నాం కాబట్టి ఇక మనం నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడడానికి ఉండదు. అప్పుడు ఎవరైనా చంపేయచ్చు, కేసు రిజిస్టర్ చేసి చంపేయచ్చు. అప్పుడు అందరూ ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితికి వస్తుంది కదా. కరెక్ట్, విచారణ జరగాలి కదా. అది నేను చెప్తున్నా. ఇలాంటి ఎన్కౌంటర్లో ఆయన ఎంత పెద్ద ఎదవైనా చిన్న పాపని ఇచ్చేసినా కూడా విచారణ జరిపి ఆ కోర్టుకు తిప్పి ఆ జైలుకి తిప్పి ఇవన్నీ చేసి మళ్ళీ ఏదో ఒక సత్ప్రవర్తన అని చెప్పి తీసుకొచ్చి వదిలిపెట్టాలి. కానీ అరెస్ట్ చేసి
ఎన్కౌంటర్ చేసడానికి చట్టాలు లేవు అని చెప్పి నేను అంటున్నాను. ఇప్పుడు దీని మీద ఆబ్వియస్లీ మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తారు. పాపం దాంట్లో పార్టిసిపేట్ చేసిన 5 ఆఫీసర్స్ ఎవరో ఉన్నారో వాళ్ళకి నోటీసులు వెళ్తాయి. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు, మళ్ళీ వీళ్ళు తిరగడం అనేది పెద్ద సమస్య కింద మారుతుంది. యోగి గారే చెప్పారు కదా, మంచి న్యాయం జరిగిపోయింది, జస్టిస్ సర్వ్డ్ అని చెప్పేసి. ఎస్ చెప్పారు 100%. నేను ఏమంటున్నాను అంటే కనుక ఎన్కౌంటర్ చేసినాం కాబట్టి జస్టిస్ చేసేసామని చెప్పని. ఇప్పుడు బుల్డోజర్ జస్టిస్ అని చెప్పని ఉంటుంది. అంటే ఒక నేరస్తుడు ఒక నేరంలో తేలినప్పుడు, ఒక నేరస్తుడిగా ఉన్నప్పుడు, అతని మీద క్రైమ్ రిజిస్టర్ చేసినప్పుడు యూపీలో ఏం జరుగుతుంది అంటే కనుక బుల్డోజర్ వెళ్ళి మొత్తం వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది, కూల్ చేస్తుంది మొత్తం అన్నిటిని. బుల్డోజర్ జస్టిస్ అంటారు. దాన్ని చూసి మహారాష్ట్రలో కూడా మొదలెట్టారు ఇల్లు కూల్ చేయడం. సుప్రీంకోర్టు చెప్పింది వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, ఇట్స్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 14 and 21 కదా అని చెప్పాను. అలా కూల్చడం చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకం, మీరు ఎందుకు కూలుస్తున్నారు, అటువంటి వాటిని ఆపేయండి అని చెప్పింది. ఎన్కౌంటర్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది, చేయకూడదు అని చెప్పని. మరి ఇప్పుడు ఈ సిచువేషన్ మీద కూడా జరుగుతాయి 100% జరుగుతాయి అండి. ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అందరూ క్లాప్స్ కొట్టారు. దాని పరిణామ క్రమాలు ఏమైతాయి, దాంట్లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ అధికారులు అందరి మీద కూడా హత్యా కేసులు నమోదు చేయాలి అని చెప్పి కమిషన్, సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టులో కూడా ఇప్పటి వరకు కూడా విచారణ జరుగుతుంది కదా. ఇవన్నీ ఆగాలంటే అలాంటి ఒక చట్టం తీసుకురావాలి, ఎన్కౌంటర్ చేసేయండి పర్లేదని చెప్పని. అప్పుడు మనం కూడా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, చట్టం ఉంది కదండి చేసేసారని చెప్పని, సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది కదా చేసేసారని చెప్పని. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ లో పోలీస్కి ఒకవేళ ఏదైనా గాయం చేస్తే తన ఆత్మరక్షణ కోసం, తనని కాపాడుకోవడానికి, ఆత్మరక్షణ కోసం కాపాడుకోవాలి అనుకున్నప్పుడు దానికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పని. అంటే ఫస్ట్ బుల్లెట్ ఎక్కడ షూట్ చేయాలి, అంటే మన మీద దాడికి ప్రయత్నించే వ్యక్తిని ఫస్ట్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది ఫస్ట్ మాన్యువల్. డైరెక్ట్ చంపేయకూడదు, కాళ్ళ మీద, దాని తర్వాత ఇక్కడ చెస్ట్ కింద. అంటే ఒక మనిషి గాయపడాలి కానీ చనిపోకూడదు, ఆ విధంగా నువ్వు షూట్ చేయి. అదే నీ ప్రాణం మీదకి వస్తున్నా సరే సరే, వాళ్ళన్నీ కాని పక్షంలో చంపు. అందుకే ఇన్ని జరుగుతున్నాయి హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం ఇంత మరీ లూజ్ గా ఉండడం వల్ల ఏం కాదు, వాళ్ళని మారుతారు అని చెప్పేసి ఈ చట్టం ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, చంపేయండి అనే ఒక చట్టం మీద తీసుకొస్తే భయంతో అయినా జాగ్రత్తగా ఉంటారు. ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ అనేది ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా మీరు చట్టం చేయండి, దానికి ఇన్స్ట్రక్షన్ రూపొందించండి, చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.